నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తొలి విడతలో దాదాపు 150 నుండి 200 సీట్ల మధ్య అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలంగాణ నుండి కనీసం 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అలాగే సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఈసీ సమావేశానికి హాజరు కానున్నారు. వారం 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఈసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా కనీసం 150 నుండి 200 సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇక తాజా సర్వేల ఆధారంగా ఆ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నివేదికలను హైకమాండ్ కు పంపుతున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ఎంపికపై పూర్తి బాధ్యతను రేవంత్ కి అప్పగించిన నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించారు. ఇక సీఈసీ సమావేశం అనంతరం తెలంగాణలో మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కూడా 10 పేర్లకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సీఈసీ భేటీకి సంబంధించిన మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ మనకు లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఏఐసీసీ కార్యాలయంలో జరగనుంది. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఢిల్లీకి వెళ్లి ఆ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక డిప్యూటీ సీఎం కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఢిల్లీకి రీచ్ అయ్యారు. ఇక సీఈసీ సభ్యుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ నుంచి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈరోజు ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయా రాష్ట్రాల కండిషన్లు, అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు, ఎవరిని అభ్యర్థిగా నియమిస్తే బాగుంటుంది, ఈ అన్ని రకాల అంశాలకు సంబంధించిన చర్చ ఇప్పటికే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పై స్థాయికి అంటే హైకమాండ్కి పంపించారు. ఇక ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి సమావేశంలో ప్రస్తుతం తెలంగాణలో అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఎవరిని అభ్యర్థులుగా నియమిస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచి అంటే ఏ రాష్ట్రం నుంచి ఎంతమందిని ప్రకటిస్తే బాగుంటుంది తొలి జాబితాలో అనేది ఒక క్లారిటీ రానుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి జాబితాను డిక్లేర్ చేయనున్నారు. ఈ తొలి జాబితాలో 150 మంది నుంచి 200 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకు గాను ఈ 17 స్థానాలలో ఇప్పటికే సర్వేలు జరిగాయి. ఒక 10 స్థానాలలో ఏకాభిప్రాయంతో నేతలు డిక్లేర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ 10 స్థానాలను ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ప్రకటించనున్నారు. ఇక మిగతా 7 స్థానాలకు సంబంధించినటువంటి స్క్రూటినైజ్ జరుగుతూ ఉంది. అక్కడ మరోసారి ఫ్లాష్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ మేరకు సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదుర్కొనున్నటువంటి మొదటి ఎన్నికలు కావడం, దాంతోపాటు బీఆర్ఎస్కి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసరడం, దమ్ముంటే ఒక్క స్థానమైనా గెలిచి తీరాలని కేటీఆర్కు ఒక సవాల్ చేసినటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత రేవంత్కి అప్పచెప్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు సామాజిక సమీకరణాలను, సోషల్ ఈక్వేషన్స్ని పాటించడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 17 మంది అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాంట్లో మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్గా వంశీచంద్ రెడ్డిని ఇప్పటికే ఖరారు చేసింది. ఇంకా కొంతమందికి మౌఖికంగా కొంతమందిని మీకే సీట్ వస్తుంది, పని చేసుకోండి అని రేవంత్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు మీటింగ్ అనంతరం దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మందిని
మొదటి జాబితాగా డిక్లేర్ చేయనున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించి ఒక 10 పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళను ఒక వారం 10 రోజుల్లోనే డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో హైకమాండ్ నుంచి అంటే తెలంగాణలో ప్రచారం చేయడానికి ఎవరెవరు రావాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ 17 స్థానాల్లో కనీసం 15 స్థానాలు గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చాలామంది ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, పోటీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. దాంతోపాటు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈరోజు సాయంత్రం తొలి జాబితాలో తెలంగాణ నుంచి ఒక 10 పేర్లు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.